డీపీ రాజముద్ర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర, ఫోన్ నెంబర్ కనపడుతుంది. దాన్ని బాగా అలరైతే ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. లోకేష్ గారు మీ ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎఫ్ఐఆర్లో ఏంటి అంటే ఒక అనుమానితుడంట, అక్కడ ఫోన్ నెంబర్ కనపడుతుంది, ఆ పేరు మీద ఎఫ్ఐఆర్ కట్టరు. ఇంతవరకు ఆ కేసు ఏమైందో చెప్పరు. దాన్ని ఎండ్కి తీసుకెళ్లారా, ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి, ఎంతమంది అధికారులు ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం పేక ఆడేవాడికి, ఆ పేక ఆటకి టీచర్లు ఉద్యోగాలు ఇస్తారంటే అసలు ఎవడెవడు ఎక్కడ వెనక ఎవడెవడున్నాడు, ఆడెవడు పోస్టు షేర్ చేశాడు, అసలు పోస్ట్ ఎవడు పెట్టాడు, ఆడు పెట్టాడు, ఈడు పెట్టాడు, మొత్తం అందరి దగ్గరికి తెల్లారుజామున వెళ్ళిపోతారు. ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నారా లోకేష్ రిజైన్ చేయాలంటే కేసు అంట, పోస్ట్ నారా లోకేష్ రిజైన్ చేయాలి అంటే కేసు, వెళ్ళి ఎత్తుకొచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగోలేదంటే ఎత్తుకొచ్చేస్తారు. మరి ఏం చేశారు ఈ కేసుని? ఒక్కొక్క ఉద్యోగం, స్పోర్ట్స్ కోటా ఉద్యోగం 15 లక్షలకి డైరెక్ట్గా రిక్రూట్మెంటే కదా, రెడీగా ఉంది రండి అని చెప్పని ప్రభుత్వంలోని వ్యక్తులే బేరమాడుతున్నారని చెప్తున్నారు. ఎవరాళ్ళు? ఇంతవరకు ఆ కేసుని ఎందుకు ఎండ్కి తీసుకెళ్ళలేదు, ఎందుకు దాన్ని పొడుకోబెట్టేశారు ఆ కేసుని? సోషల్ మీడియాలో ఆఖరికి చిన్న చిన్న పోస్టులకు పెడితే కూడా ఎక్కడెక్కడికో ఎవడెవడు షేర్ చేశారు, అందరూ నేర్చుకొచ్చేస్తున్నారు కదా. మరి ఈ కేసులో ఎవడెవడు ఉన్నాడో, ఈ 15 లక్షలు ఒక్కొక్క పోస్ట్ వెనకాల ఎన్ని పోస్టులు అమ్మారు, దీనికి ఎవరెవరు ఉన్నారు? లోకేష్ గారు మీరు నిజంగా నిజాయితీ పడైతే ఈ ఉద్యోగాల్లో మీకేమి పాత్ర లేకపోతే మరి దీన్ని ఎందుకు ఛేదించరు మీ ప్రభుత్వం? మీ పోలీసు ఎందుకు ఛేదించదు? ఎందుకు పొడుకోబెట్టేస్తారు దీన్ని, ఈ కేసుని? చెప్పండి, ఎందుకు పొడుకోబెట్టేస్తారు? చెప్పండి సార్. చెప్పకుండా ఇంకా తొడల కొడతాం. మీ మాంగారు సినిమా ఏంటి ఇది, తొడల కొట్టే కార్యకర్తల ముందు రా అని. వీటికి సమానం చెప్పని ఇప్పటి నుంచో అడుగుతున్నారు, ఒక్కడు సమానం చెప్పడు. అందుకోసమే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరిగి తీరాలి, చెయ్యాలని చెప్పని, ఆ ఎంక్వైరీని సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలని చెప్పని, దాని కారకుడైనటువంటి ఈ టీచర్ల డిఎస్సి నియామకంలో 16,000 టీచర్ల నియామకంలో తప్పులు తడకగా, అవినీతి మయంగా, విద్యార్థుల భవిష్యత్తుతో ఇంత క్రీడ నడిపినటువంటి వాళ్ళ జీవితాలను సర్వనాశనం అవటానికి ఇంత తప్పు పని చేసినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మా సంగతి దేవుడెరుగు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిన్న, నన్ను అడుగుతారేంటయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ముందు అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పి నిన్నే మాట్లాడుతున్నాడు ఆయన. బీజేపీ వాళ్ళకి చేతన అయితే, చావు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగండి, 10,000 కోట్లు ఇక్కడే బీజేపీ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది. రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కలిసి ఉన్న ప్రభుత్వమే కదా.